కావున వ్రతదానంబున కనుగ్రహింపవలయునని మ్రొక్కి అర్జునుండు అగ్రజు వీడ్కొని గురుజనానుమతుండై అఖిల వేదాంగపారగులైన బ్రాహ్మణులు అనేక శాస్త్ర విధులై వివిధ కథాకథన దక్షులైన పౌరాణికులను తనకు సహాయులుగా నరిగి సకల తీర్థ సేవ చేయుచు అయ్యై తీర్థంబులందు ధరణి సురుల గురుల పరమయోగుల మహాభాగ్యవంతులైన భాగవతుల రాజవంశకరుడు పూజించుచును వారి వలన పుణ్య కథలు వెలయ వినుచూ గంగాధర పింగ జటా సంగమ మంగళ విశాల సలిల తరంగన్ గంగా నది సేవించెను గంగాద్వారమున విగత కల్మషుడగుచున్ అందు నిత్యంబును గంగా స్నానంబు చేసి తత్తీరంబున హోమంబు చేయుచు వాసవసుతుండు మహేశ్వరవర సహితుండై కొన్ని దివసంబులకు వసించి ఒక్కనాడు ప్రభాతంబ విధిపూర్వకంబునన్ కృతాభిషేకుండై దేవర్షి పితృతర్పణంబులు చేసి వేల్వంగ సమకట్టి వెలువడనున్న అయ్యేంద్రనందను రుచిరేంద్ర నీల సుందర శ్యామాంగు సురరాజ కరికరాకార మహాబాహు కర్రిజూచి నలినాక్షి అందొక్క నాగ కన్యక కామపరవశయై వాని బట్టి తిగిచికొని నాగపురమున కొనరంగదని రమ్య హర్మ్యంబునందు నేయమునను నిచే అందు అగ్రి తొంటియట్టులు అభ్యర్చితంబై వెలుంగుచున్న అర్జునుండు హోమ కార్యమొప్పనునరించి అప్పుడై ఇంటి చూచి నగుచు ఇట్టులనియే తామరసనేత్ర నీ పేరేమి ఎవ్వరి తనూజవు ఇట్లేల మహావ్యామోహితవైతి అనవుడు కోమలి సురరాజపుత్రకునకిట్లనియన్ ఏను ఉలూచియగు నాగకన్యక ఐరావత కుల సంభవుండైన కౌరవ్యు కూతుర నిన్నుంజూచి మనోజబాణ బాధితనైతి నా మనోరథంబు సలుపుము నీ గుణములు తొల్లియు నాగీ గీతములందు విని తగిలి ఇప్పుడు మనోరాగమున చూడగంటిని భాగీరథియందు నిన్ను పరహిత చరిత అనిన దాని గత్యుండిట్లనియే ద్వాదశమాసికౌ వ్రతము సలుపుదు తరుణి మాయన్నయాదేశమున చేసి సర్వతీర్థములాడుచు బ్రహ్మవాదుల సంగతి బ్రహ్మచర్య సూవ్రతుడనైయుండి నీదు మనోరథము ఎట్లు సలుపంగనేత్తు నేనిప్పుడు అనిన అవనతానయై నాగకన్యక అర్జునున్ చూచి ద్రుపద రాజపుత్రియందు మీ చేసిన సమయంబును భవత్తీర్థాగమన నిమిత్తంబును వ్రతంబును ఎరుంగనిదానగాను సర్వతీర్థ సేవనంబును సర్వవ్రతంబులు సలుపుటయును సర్వదాన ధర్మక్రియలును ప్రాణదానంబుతో సమానంబులు కావు నా మనోరథంబు విఫలంబైన మనోజానలంబునన్ ప్రాణ పరిత్యాగంబవుంగావున నన్ను రక్షింపుము దీన నీకు వ్రతభంగంబు కాదరిన అర్జునుండు దాని మనోరథంబు సలిపి ఆ రాత్రి నాగభువనంబున వసించి నాగకన్యకయందు
ఇరావంతుండను కొడుకున్బడసి నాగలోకంబు వెలువడి ఆదిత్యోదయంబు తోడర గంగాద్వారంబునకు వచ్చి తద్వృత్తాంతమ్మంతయు తన సహాయులైన విప్రులకు చెప్పి వారలకు హృదయానందంబు సేయుచు వితతయశుడరిగి హిమపర్వత పార్శ్వంబున అగస్త్యవటమును అత్యున్నత భృగుతుంగము చూచుచు ధృతినేగి హిరణ్య బిందు తీర్థంబునకున్ అందును గోదాన భూదాన హిరణ్యదానంబులాదిగా పెక్కుదానంబులు చేసి యజ్ఞార్థంబుగా భూసురోత్తములకు గోసహస్రంబులిచ్చి ప్రాగ్దేశంబున కలిగి నైమిచారణ్యంబునందు జగన్నాథు నారాయణునారాధించి ఉత్పలినియు కౌశికియు నందయు అపరనందయు గయయు గంగయు గంగాసాగర సంగమంబును దూచుచు ఏలావన రమ్యములగు వేలావనములను పవన విచల ద్వీచీలాలిత సముద్ర విద్రుమమాల పులిన స్థలముల మసలుచు లీలన్ కళింగ విషయంబు సొచ్చునంత తోడి బ్రాహ్మణులు కళింగ ద్వారంబున గ్రమ్మరి ఉత్తర దేశంబుల కొంజనిన అందు కతిపయ బ్రాహ్మణ సహాయుండై పార్థుండరిగి పూర్వ సముద్ర తీరంబున పురుషోత్తమ దేవరకు నమస్కరించి మహేంద్ర పర్వతంబు చూచుచూ దక్షిణ గంగనాథదయు నొప్పిన గోదావరియు జగదాది అయిన భీమేశ్వరంబును బెడగగుచున్న శ్రీపర్వతంబును చూచి ఉర్విలోన అనఘమై శిష్టాగ్రహార భూయిష్టమై ధరణీసురోత్తమాధ్వర విధాన పుణ్య సమృద్ధమై పొలుచు వేగీదేశ విభవంబు చూచుచు విభుడు దక్షిణాంబురాసి తీరంబున కరిగి దురితహారి అయిన కావేరీ మహాసముద్ర సంగమంబున భూసురేశ్వరులకు అభిమతార్థదానంబు చేసి కృతార్థుడగుచూ 13వ మాసంబున మణిపూరు పురంబున కుందని అందున్న రాజు చిత్రవాహనుంగని వాని చేతన్ పూజితుండయి తత్పుత్రి చిత్రాంగదయను దాని వివాహంబుగానపేక్షించిన అయి అర్జును అభిప్రాయంబు ఆప్తుల వలన నెరింగి చిత్రవాహనుండు అర్జునునకిట్టనియే ధన్యుండనైతి నీకీ కన్యకనీగాంచి అయిన గల తెరగు జగన్మాన్య ఎరిగింపవలయున్ అనన్యమనస్కుండవై దయన్ విను అనగా మాకులంబునందు తొల్లి ప్రభాకరుడను రాజవరుడు అపత్యము తనకున్ లేకున్న ఉమేశ్వరునకు ప్రాకటముగా భక్తితో తపంబొనరించన్ పరమేశ్వరుండును వానికిన్ కరుణించి నీకునొక్క పుత్రుండు ఉద్భవిల్లు నీ కులంబున వారికెల్ల సంతానంబు ఇట్లయగునని వరంబిచ్చిన అది మొదలుగా మా వంశంపున వారికెల్ల ఒక్కొక్క పుత్రుండు జన్మించుచూ వచ్చిన ఇప్పుడు నాకు ఈ కన్యక పుట్టే నేను దీనిన్ పుత్రికాకరణంబున వర్ధించితి ఇందు బుట్టిన సుతుడు మాకిందు వంశ నిస్తారకుండుగా వలయు ఇదియ ఈలతాంగికి ఉంకువు ఇట్లీగనోపుదేని పెండిలియగుమ ఈ ఇంటి ప్రీతి